అందరికీ నమస్కారం అండి. నేను చూసిన ఫ్యామిలీ ఒకళ్ళు పాపం ఆవిడ నన్ను చూడాలనిపించి లేవలేని పరిస్థితిలో నా దగ్గరికి వచ్చారు. ఆవిడ చూసి చాలా బాధేసింది. ఎందుకంటే అమ్మాయి చాలా మంచిదండి. పెద్ద వయసు కాదు, నా మీద చిన్నదే ఉంటుందండి. కానీ కష్టాలన్నీ చుట్టుముట్టినట్టు ఉన్న పరిస్థితిలో ఉన్నది ఆమె. ఎందుకు అంటే ఇంట్లో నాడం లేదండి. ఒకలాంటి ఫ్యామిలీ అయిపోయింది అది. అది నానా ఇబ్బందులు పడిపోతుంది పాపం. భర్త చనిపోయేటప్పటికి పిల్లలు కొంచెం ఎదిగిపోయారు. ఏదో ఒక పిల్లోడికి పెళ్లి చేసుకున్నారు, బాగానే ఉన్నారు కదా అనుకున్నారు. దగ్గర అమ్మాయిని చేసుకున్నారు ఓ పిల్లోడికి. చేసిన తర్వాత ఒక పిల్ల పుట్టిన తర్వాత ఆ భార్యను వదిలేసాడు. ఎందుకంటే తాగుబోతు అయిపోయాడండి. విపరీతమైన తాగుబోతు అయిపోయి ఎన్నాళ్ళు భరిస్తుంది ఆ అమ్మాయి కూడా ఆడదే కదా. చాలా పాపం బాధలు పడి వదిలేసింది. ఇంకా వదిలేసి వాళ్ళ బతుకుతున్నారు. ఆ పిల్లని కూడా వాళ్ళు తీసుకెళ్ళిపోయి పెంచుకుంటున్నారు. వీడు ఇంకా తాగుడికి బానిస అయిపోయాడు. వీడి దారిలోనే ఉన్నవాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇంకా ముగ్గురు కొడుకులు ఉన్నారు. 4 కొడుకులు 2 కూతుర్లు. ఈ 4 కొడుకులు కూడా తాగుడికి బానిస అయిపోయారు. మంచి వర్క్ ఉంది చేతిలో. తండ్రి తాగేవాడు, తాగినా సైలెంట్. కానీ వీళ్ళు కూడానండి, పిల్లలు తాగినా ఏం చేసినా ఎవరి గొడవకి వెళ్ళరు. వాళ్ళ ఇంట్లో వరకు చూసుకుంటారు తప్ప కనీసం తాగి రోడ్డంటే వెళ్ళేటప్పుడు ఎవరితో మాట్లాడరు కూడా. అంత మంచి పిల్లలు ఈ తాగుడికి అట్రాక్షన్ అయిపోయి ఈ తాగుళ్ళలో మునిగితే వెళ్తూ ఉండి కన్న తల్లి విలువేంటో తెలియకుండా కష్టపడి చాలా కష్టాలు పడే అమ్మాయి ఈ బిడ్డలను పెంచింది. ఆ భర్త ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ ఒక్కరోజును కూడా నాకు తేవట్లేదు చేయట్లేదు అని కూడా అనేది కాదు పాపం. అంత బాగా ఇంటిని నడుపుకుంది. అలాంటిది ఓ రూపాయి కూడబెట్టి ఇల్లు కట్టింది, అన్నీ చేసింది. చేసిన తర్వాత ఆడపిల్లలిద్దరికీ చుట్టారకాలు చేసింది పాపం. పెద్దోడు అంత మంచోడు కాదు. వాడేదో సూసైడ్ ఏదో ఎలాగో మొత్తమే చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ అమ్మాయి కష్టపడి పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలను పెంచుకుంటుంది. చాలా మంచి పిల్లలు. మగవాళ్ళు ఇప్పుడు తాగుబోతులే కానండి, ఇంకో రకమైన వ్యసనాలు లేవు, వాళ్ళకి అలవాట్లు లేవు. తాగుడు ఒక్కటే అలవాటు అండి. అదొక్కటే జీవితాన్ని నాశనం చేసేస్తుంది. తాగుడు వల్ల ఆ ఫ్యామిలీ మొత్తం అందరూ సఫర్ అయిపోతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే, నాకు చెప్పిన బాధ ఏంటంటే, అమ్మాయి ఈ కూతుర్లిద్దరు ఆడపిల్లలిద్దరూ ఇక్కడ కాపురం వచ్చేసారు. ఏదో ఆడ బతుకుతున్నారు, శుభ్రంగా ఉంటున్నారు. తల్లి మంచి చెడ్డలు చూస్తున్నారు. లేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు, చేస్తున్నారు. ఇంకా పని కూడా చేయలేకపోతుంది పాపం. షుగర్ బాగా విపరీతంగా పెరిగిపోయి ఆ షుగర్ ఎఫెక్ట్ హార్ట్కి కూడా కొట్టి కొంచెం ఆవేశం అది పుట్టి చాలా ఇబ్బందులు పడిపోతుందంట. అలాంటి ఆవిడికి ఇంట్లో మనశ్శాంతి అనేది లేదండి. రోగం ఉన్నప్పుడు ఇంట్లో ఏమున్నా లేకపోయినా మనశ్శాంతి ఉంటే అండి రోగాలు కూడా కనిపించవు. నాకు అనుభవంలో నేను ఫేస్ చేసేది అదే కదా. కానీ మనశ్శాంతి ఉండాలి. ఆ మనశ్శాంతి ఉండబట్టే ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఆ అమ్మాయికి అది లేదు పాపం. పెళ్ళిళ్ళు చేయటం, వీళ్ళ భార్యలను పోషించలేని స్థితిలో ఉండి తాగేసి వచ్చి మతి లేకుండా పడుకుంటారు. కొడతం తిడతం ఉండదు, మతి లేకుండా పడుకుంటారు. అసలు ఇంక అందులోనే పొద్దున మొహమే దాంతో కడుక్కుంటారు. అలా ఉండి ఈ పెళ్ళాన్ని పట్టించుకోకుండా ఉంటే ఈ కోడలను చూసి బాధ అమ్మాయికి, ఈ కొడుకుల పరిస్థితులను చూసి బాధ, ఈ మనవలను చూసి బాధ. కూతుర్లు ఎంత బాగా చూసినా నా సంసారం అంతా ఇలా అయిపోయింది, ఇలా ఉన్నారు, ఆ వచ్చిన వాళ్ళు కూడా నాకు ఉసూరుమంటా ఉన్నారు కదా అని బాధకి బెంగ పెట్టుకునండి చచ్చిపోయేలాగా అయిపోయిందండి. అసలు చాలా బాధేసింది. నువ్వేనా అనేసి అన్నాను నేను. అసలు ఎంత బాధేసిందో, నాకు కళ్ళం నీళ్ళు తిరిగి. అంత మంచి అమ్మాయి, అంత మంచి ఫ్యామిలీ ఒక్క తాగుడు వల్ల సంసారం సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఇంకా మారట్లేదు, ఇలాగ అయిపోయారు. అక్కడికి నేను కేకేసి చెప్పాను కూడా, మారేలాగా లేరు, అసలు ఇలా అయిపోయారు. తాగుడుతోటే ఉన్నారు. తిండి మానేస్తారు, తాగేసి తిరుగుతూ ఉంటారు. ఆ తల్లి ఏమైపోతుందో అక్కర్లా, ఆ ఇంట్లో పెళ్ళం ఏమైపోతుందో అక్కర్లా. ఒకళ్ళు కాదండి, కొన్ని పెద్దోడు తప్పు చేసాడు అనుకోండి, తర్వాత ఆడిని చూసి ఈడు మొదలుపెట్టాడు, ఈయన చూసి ఇంకొకడు మొదలుపెట్టాడు. అందరూ అదే వరుసలోకి వెళ్ళిపోయారు. తండ్రి లేడు, భయం లేదు. ఆ తండ్రి ఉన్నా భయం లేదు, తల్లి అంటే భయం లేదు. ఈ అమ్మాయి పాపం తినకపోయినా వాళ్ళ గురించి మనోవ్యాధితోటి మంచాన్ని పట్టేసింది. కూతుర్లు ఇద్దరునండి, ఆడపిల్లలిద్దరూ పాపం హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు. ఏమ్మా అంటే, బాగోలేదు ఆంటీ గారు, తీసుకెళ్తున్నామండి అన్నారు. తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపిస్తే హార్ట్ ప్రాబ్లం ఉంది ఈవిడికని చెప్పారంట. ఇంకెందుకండి నేను బతకటం అని ఎంత బాధపడిందో. ఆ బిడ్డలను కంటానికండి అమ్మాయి ఎన్ని పూజలు చేసిందో. అసలు
ఎందుకంటే నాకు పిల్లలు ఎక్కువ కావాలి, ఈ సంసారం మా అత్తగారికి మా ఆయన ఒక్కడే, అలా కాకుండా నాకు ఏకంగా నలుగురు మనవలు, వాళ్ళతోటి ఇల్లంతా కళకళలాడిపోవాలని ఏంటో అది ఒక రకమైన మనస్తత్వంతో ఆ పిల్లల్లో నేను 6గురినో ఎంతమందినో కన్నాది. ఈ 6గురు పిల్లల వల్ల ఆడపిల్లల వల్ల సుఖం ఉన్నది తప్ప అస్సలు మగపిల్లల వల్ల సుఖం లేదు. అలానే వచ్చిన భార్యలు కూడా సుఖపడుతున్నారని లేదు, వాళ్ళు బాధపడుతున్నారు పాపం. అసలు మనశ్శాంతి లేదు వాళ్ళకి. అలాంటి జీవితం ఇంకా రోగాలు కాకపోతే ఏంటంటే ఆ మనశ్శాంతి లేకపోవటానికే చచ్చిపోద్ది అమ్మాయి. అలా ఉంది. ఎవరేం చెప్పేది కాదు, ఇంకొకరిని చూసి నేర్చుకునేది కాదు, వాళ్ళకి బుద్ధి బుర్ర లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇటువంటి ఈ సిచ్యువేషన్లో ఏ ఇంట్లోనూ రాకూడదు, అందరూ శుభ్రంగా ఉండాలి. అలాగ తల్లి ఆవేదన, ఆ తల్లి బాధ, ఆ తల్లి ఉసురు అది కూడా మంచిది కాదు.